YM6 న్యూస్కి స్వాగతం. బోయినపల్లిలోని NIMH ముందు బస్సు షెల్టర్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని వికలాంగులు, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. ఎంతో చరిత్ర గల NIMHకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి దివ్యాంగులు వివిధ పరికరాల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి అదేవిధంగా మానసిక దివ్యాంగుల పిల్లలకు తక్షణమే బస్సు షెల్టర్, టాయిలెట్స్, NIMH క్యాంపస్ సంబంధించి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి దివ్యాంగులపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దివ్యాంగుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా NIMH ప్రిన్సిపల్ గణేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల పిల్లలపై ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఆర్టీసీ ఎండీకి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చిన ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు కూడా NIMH ముందు బస్ స్టాప్ చేయకపోవడం, ఈ బస్సు ఎక్కిన తర్వాత కూడా దివ్యాంగులపై వారు వివిధ రకాలుగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని దివ్యాంగుల పట్ల ఆర్టీసీ అధికారులు చిన్నచూపు చూడకూడదని సూచించారు. ఇటు విషయంపై ఆర్టీసీ ఎండీకి కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి బస్సు షెల్టర్, టాయిలెట్స్ విషయం తదితర అంశాలపై వినతి పత్రం అందిస్తామని తెలిపారు. NIMH పేరెంట్ మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మా పిల్లలతో ఫేస్ చేసే డిఫికల్టీ గురించి మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ కి నేను చిన్నగా రిక్వెస్ట్ చేయాల్సింది ఏమనుకుంటున్నానంటే, ప్లీజ్ ఇక్కడ బస్ షెల్టర్ లేదు, ప్లస్ ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. ఇలాంటి డిసేబుల్ పిల్లలను తీసుకొని మేము ఇక్కడ రోడ్ మీద అవర్స్ టు వేదర్ నుంచోవడము, మళ్ళీ బస్సు కూడా కరెక్ట్ టైంకి సమయానికి రావట్లేదు, వాళ్ళు బస్సు కూడా ఆపట్లేదు. మళ్ళీ కమింగ్ రైనీ సీజన్ కాబట్టి రైనీ సీజన్ లో ఇలాంటి పిల్లలను తీసుకొని మేము తడిచి మళ్ళీ ముద్దయిపోయి ఇలాంటి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పిల్లలు మళ్ళీ మా మాట వినరు, డిసేబుల్ పిల్లలు కాబట్టి ప్లీజ్ నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మా పిల్లలకి బస్ షెల్టర్ ప్రొవైడ్ చేయండి, బస్సెస్ ఆపేటట్టుగా చూడండి. ఈ ట్రాఫిక్ తో కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము. ప్లీజ్ దీన్ని వన్ వే ట్రాఫిక్ లాగా చేయండి. ఇన్ ద సేమ్ వే ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా ఈ ఏరియాలో కావాలని మేము కోరుకుంటున్నాము. ఈ డిఫికల్టీస్ ఓవర్కమ్ చేస్తామని హోప్ తో నేను ఈ మెసేజ్ గవర్నమెంట్ కి పాస్ ఆన్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మేము MIH హాస్పిటల్కి వచ్చినామండి. చిన్నపిల్లలు తీసుకొని వచ్చినాం. చాలా ఇబ్బంది అవుతుంది, బస్సు ఉండలేకపోతుంది. వర్షంలో, ఎండాకాలంలో చాలా తడుస్తున్నాము. మీరు గవర్నమెంట్ మాలాంటి వాళ్ళకి ఏమైనా సాయం చేయగలరని మరీ కోరుకుంటున్నాము. ప్లీజ్ అండి, బస్సు ఆగుతలేదండి. ఇక్కడ ఆపినా మళ్ళీ వెళ్ళిపోతురండి వాళ్ళు. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. నోరు లేని హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్, నడవలేని పరిస్థితి మా పిల్లలది. చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడి నుంచో శంషాబాద్ నుంచి, ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తాం సార్. మేము చాలా ఇబ్బంది ఉంది మాకు. సరే, అవును సార్, అదొకటే మాది. కరీంనగర్ దగ్గర జంబిగుంట. ఇక్కడ మా అబ్బాయికి హెల్త్ మెంటల్ డిస్టర్బ్ గా ఉంటే ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ఏంటంటే బస్ ఫెసిలిటీ ఉంది కానీ బస్ షెల్టర్ అనేది లేదు. బస్ ఎక్కడ ఆగుతుందో తెలియదు, బస్ ఎక్కడ దిగాలో తెలియదు. మళ్ళీ తర్వాత ఇక్కడ బోర్డింగ్, బస్ స్టాప్ అని బోర్డింగ్ కూడా లేదు. దానివల్ల కొంచెం చదువుకున్న వాళ్ళమే మేమే కన్ఫ్యూజ్ అయినాం. అలాంటి చదువుకున్న వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత బస్ షెల్టర్ లేకపోవడం వల్ల ఇప్పుడు రెయిన్ సీజన్ కాబట్టి వర్షం వచ్చినా, తర్వాత సమ్మర్ లో అయితే ఎండ కొట్టినా బస్ షెల్టర్ మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. తర్వాత రోడ్ పైన, ఇక్కడ బస్ స్టాండ్ పైన కూడా టాయిలెట్స్ అనేది లేవండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేది ఆల్మోస్ట్ పేషెంట్స్ వాళ్ళే వస్తారు ఈ హాస్పిటల్ కి. ఎందుకంటే మన తెలంగాణ స్టేట్ లోనే అతి పెద్ద హాస్పిటల్ ఇది. ఏది మెంటలీ డిస్టర్బ్ అయిన పేరెంట్లకి ఇది పెద్ద హాస్పిటల్ కాబట్టి స్టేట్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. బైంసా, నిర్మల్, కాగజ్ నగర్, మేము కరీంనగర్ నుంచి వచ్చాం. అంటే 170 కిలోమీటర్ దూరం నుంచి వచ్చాం. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఎంతమంది వస్తారు ఇక్కడికి? నాన్ లోకల్ వాళ్ళమే ఇంతమంది వస్తున్నాం. నాన్ లోకల్ వాళ్ళు ఇంకా దగ్గర డైలీ ఒక 500 మెంబర్స్ వస్తారు ఇక్కడికి. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ బస్ షెల్టర్, ఇది సికింద్రాబాద్కి వెళ్తుందని చెప్పే వాళ్ళు కూడా లేరు. తర్వాత టాయిలెట్స్ మాత్రం డిఫరెంట్ గా ఏర్పాటు చేయాలండి. ఎందుకంటే ఈ పేషెంట్ల తర్వాత ఇక్కడ మొత్తం ఒక షాప్ కూడా లేదు. ఎక్కడికైనా సరే ఏదైనా హోటల్కి వెళ్ళి వాళ్ళ రిక్వెస్ట్ అడుగుదామన్నా కానీ ఇక్కడ ఒక షాప్ కూడా ఏం లేదండి. అక్కడ ఒక బస్ స్టాండ్ పక్కనే ఒక పబ్లిక్ టాయిలెట్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మనము చాలా టైము మన పేరెంట్స్ తరపు నుంచి, మన తరపు నుంచి ఇప్పుడు మన ఏపీఆర్టీసీకు, అసలు TSRTCకు చాలా టైం లెటర్ ఇచ్చినాము. పర్సనల్గా 2-3 టీచర్స్ మళ్ళీ పేరెంట్స్ను చాలా టైం అక్కడ పోయి కలిసినారు. మనమంటే చాలా టైం ఈ పిల్లలకు ఈ ప్రాబ్లం, ఈ కష్టం ఉంది అని చెప్పినాము. మన పేరెంట్స్ ఇన్నొక్కటి మాటలు చెప్తా ఉన్నారు చాలా టైము. బస్సులు మన పేరెంట్స్ పిల్లలు తీసుకొస్తా ఉంటే, మీరు ఎందుకమ్మా ఈ బస్సులు వస్తారు, మీ పిల్లల ముందర గొడవ ఉన్నారు, మీకు ఫ్రీగా వస్తుందని చాలా తిడతా ఉన్నారు. బట్ ఒక టైం మనము
టీఎస్ఆర్టీసీ ఇక్కడ బస్ డిపోలో సికింద్రాబాద్ స్టేషన్ జూబ్లీ స్టేషన్లో అడిగినాము, మన అందరూ ఇక్కడ వచ్చే బస్సుకు ఒక ఓరియంటేషన్ ఇస్తే బాగుందని. ఎందుకంటే డ్రైవర్ కండక్టర్, ఈ క్రూ డ్రైవర్ కండక్టర్ ఉంటారు కదా, వాళ్ళకి సహా విషయాలు ఈ దివ్యాంగులు ముఖ్యంగా మన ఇన్స్టిట్యూట్కి వచ్చేది న్యూరో డైవర్సిటీ అంటే న్యూరో స్పాస్టిసిటీ ఉండేవాళ్ళు. ఈ ఆటిజము, సెరెబ్రల్ పాలసీ, ఇంటలెక్చువల్ డిజబిలిటీ వీళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ పిల్లలకు ఒక్కొక్క టైం వాళ్ళు బస్సు ఎక్కినప్పుడు కొంచెం టెన్షన్ అయిపోతారు, ఇరిటేట్ అయిపోతారు, వాళ్ళు కూర్చొనే కాదు. ఆ పిల్లల కోసం కొంచెం డ్రైవర్ కండక్టర్ కొంచెం వాళ్ళకు ఏమంటారు సూక్ష్మంగా చూడాలి, కొంచెం వాళ్ళ కోసం సావధానంగా ఉండాలి, కొంచెం అవగాహన చూపించాలి. అది చాలా తక్కువ ఉంది. చాలా పేరెంట్స్ ఏడ్చుకుంటూ వస్తారు, ఆ డ్రైవర్ కండక్టర్ ఈ రకంగా అన్నారు, తిట్టినారు, వేరే పిల్లలను నూకేసినారు, తూకేసినారని. బట్ ఏం కాదు, అదిగింత ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బస్సే చాలా తక్కువ వస్తుంది. ఆ బస్సుకు వచ్చేస్తేను మన పిల్లలకి ఎక్కే టైం పడుతుంది, వాళ్ళకి బస్ స్టాప్ లేదు అక్కడ. మనం ఎన్నో టైంలో ఒక టైం రాయన్స్ క్లబ్ నుంచి రిక్వెస్ట్ చేసి, తర్వాత ఒక టైం జిహెచ్ఎంసీ రిక్వెస్ట్ చేసి బస్ స్టాప్ ఏమైనా పెట్టేసినారు, మళ్ళీ అది తీసేసినారు. అది ఇప్పుడు మళ్ళీ చాలా ప్రాబ్లం అయితే ఉంది. మనము ఒక తక్కువ అంటే 2004 నుంచి ప్రతి 6 నెలలకు ఒక సంవత్సరకు రాస్తూనే ఉన్నాము. తర్వాత 2020లో 21లో ఒక టైం బస్ స్టాండ్ చేస్తానని అన్నారు. అది అయిన తర్వాత లేదు ఇక్కడ ఇది వస్తుంది అని ఫ్లైఓవర్ ఏమి వస్తుంది, ఇక్కడ బస్ స్టాండ్ చేసే కాదు, ఒక టెంట్ వేస్తానని టెంట్ వేసినారు. ఇప్పుడు ఆ టెంట్ తీసేసినారు. అక్కడ పిల్లలకు ముఖ్యంగా ఈ పిల్లలు కూర్చోబెట్టుకుంటే ఒక్కొక్క టైం మన పిల్లలు కొంచెం ఇరిటేట్ అయ్యే తరపు నుంచి సడన్ గా వాళ్ళకి టాయిలెట్కి వెళ్ళాలి, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళాలి, లేకపోతే ఒక్కొక్క టైము ఏదో ఒకటి తినేస్తారు, అక్కడ పాడేస్తారు. వాళ్ళకి అక్కడ క్లీనింగ్ చేసుకోనకు లేదు, పేరెంట్స్ కూర్చోనకు లేదు. అది ఫుట్పాత్ పైన కూర్చుంటే అక్కడ మార్కెట్ దగ్గర ఉండే తరపు నుంచి అందరూ మనుషులు అక్కడెక్కడ తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ బండిలో ఇప్పుడు చాలా వెహికల్స్ ఎక్కువ అయింది. ఆ తరపు నుంచి పేరెంట్స్ చాలా ఏడ్పిస్తూ ఉన్నారు. మళ్ళీ మార్నింగ్ వీళ్ళకు ఒక బస్సు దొరకదు. చాలా టైము పేరెంట్స్ ప్రాబ్లం ఏంటంటే మనము ఈ పిల్లలను తీసుకువచ్చి ఇక్కడ స్కూల్ కొనుక్కోవాలంటే వాళ్ళకి కష్టమవుతుంది. మన స్కూల్ బస్ అని ఉంది, మన స్కూల్ బస్ ఒకే బస్సు ఉంది, అది ఒక్క రౌండ్ వేస్తుంది, అది నుంచి అందరూ పిల్లల్ని పికప్ చేసేది కాదు. ఎందుకంటే మనకు వచ్చేది ఒకే ఏరియాలో అందరూ పిల్లలు ఉన్నారు. ఒక పిల్లలు ఎక్కడ అంటే హస్మత్పేటలో ఉంటే, ఇన్నొక పిల్లలు బాలనగర్, ఇన్నొకటి కుక్కట్పల్లి, ఇన్నొకరు అక్కడ సరూరు, ఇన్నొకటి ఇక్కడ ఇన్ని చాలా దూరంగా ఉంటారు. మనకి ఎక్కడి నుంచి అంటే ఓల్డ్ సిటీ నుంచి ఎక్కడో నుంచి వస్తారు. అక్కడ అత్తాపూరు, తర్వాత లాల్ బజారు, ఎక్కడి నుంచి వస్తారు. వాళ్ళకు ఒకే బస్సు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా వచ్చే కాదు, వాళ్ళు 2 బస్సు 3 బస్సు చేంజ్ చేసుకురావాలి. మళ్ళీ మీకు తెలుసు ఇప్పుడు ఈ పిల్లలను పట్టుకొని వాళ్ళని రెడీ చేసుకొని వాళ్ళను ఒక్క బస్ చేంజ్ చేసి ఇంకొక బస్ చేసి ఇక్కడ వచ్చే వరకు వాళ్ళకు ముందుగానే కష్టం అవుతుంది. అక్కడ బస్సు కరెక్ట్ టైం లేదు, అక్కడ కూర్చోనికి లేదు, బస్సు వెయిట్ చేసి ఒక్కొక్క టైము ఈ బస్సులు పిల్లలు పట్టుకొని 3:30 బస్సు స్కూల్ అయిపోతే 7:30 8 గంటలకు కూర్చోవాలంటే వాళ్ళకి ఇంటికి పోయి ఏం చేసే కాదు. ఎందుకంటే వాళ్ళు 2 పిల్లలు ఉంటారు. ఆ పిల్లల తరపు నుంచి వాళ్ళకు ఈ స్కూల్ బస్ మన రెగ్యులర్ బస్సులో వాళ్ళు పోయే కష్టమవుతుంది. చెప్తారు మన గవర్నమెంట్ ప్రకారము, మన డిజేబిలిటీ యాక్ట్ ప్రకారము, దివ్యాంగుల హక్కులు అని 2016లో ఆయన యాక్ట్ ప్రకారము ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అండ్ దివ్యాంగులకు ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ పెట్టాలని ఉంది. అది నిజంగా జరగాలంటే ప్రభుత్వం అది నిజంగా ఒక సీరియస్గా చూడాలి. ఒక ఫెసిలిటీ ఇస్తే ఈ పిల్లలకి ఎంతో ఎడ్యుకేషన్కు కొంచెం ట్రైనింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా తరగతి మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్ఐపి నుంచి అన్ని థెరపీ ఉంది, ఎర్లీ ఇంటర్వెన్షన్ ఉంది, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత స్పీచ్ థెరపీ ఉంది, సైకాలజీ కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత వేరే అన్ని ఇప్పుడు ఆయుష్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆయుర్వేద, హోమియోపతి, యునాని, సిద్ధ ఔషధం అన్ని మెడిసిన్ దొరుకుతుంది. ఇక్కడ వచ్చే పిల్లలకు వచ్చేపోయే కరెక్ట్ టైం లేకపోతే ఎంత కష్టమవుతుందని మీరు అనుకోవచ్చు. బట్ ప్రభుత్వం నుంచి కొంచెం ఇది గురించి జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ బస్సు డిపో నుంచి బస్ డిపో మేనేజరు ఇక్కడ వచ్చే బస్సుకు కండక్టర్ డ్రైవర్ కొంచెం కాషన్ అంటే ఒక మాట చెప్పాలి. ఈ పిల్లలు ఈ పేరెంట్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడయ్యా, వాళ్ళకి 1 మినిట్ 1 సెకండ్ ఎక్కువ ఇచ్చేయి, వేరే వాళ్ళకింత ఈ పిల్లలు కొంచెం జాగ్రత్త చూడండి, ఈ ఒక మాట చెప్తే కొంచెం అనుకూలం అవుతుంది. లేకపోతే వాళ్ళకు ఎవరో డ్రైవర్ కండక్టర్ వేరే అన్ని ప్లేస్లో టైం ఉండదు, స్పీడ్ ఉంటుంది. ఇక్కడ టైం కాదు, ఇక్కడ ఈ పిల్లల కోసం కొంచెం ఎక్కువ టైం అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లలు పట్టుకొని బస్సు ఎక్కేదే ఒక్కొక్క టైం కష్టం. ఎందుకంటే ఆ పిల్లలు ఫస్ట్గా బస్సు ఎక్కితే వాళ్ళు మళ్ళీ దిగ్గరు. ఈ ప్రాబ్లం చాలా టైం ఉంటుంది. నా కోరిక ఏంటంటే మన ఈ దివ్యాంగుల పిల్లలు ముఖ్యంగా ఈ ఏమంటారు న్యూరో డైవర్సిటీ, న్యూరో స్పాస్టిసిటీ ఉండే పిల్లలకు కొంచెం మన ప్రపంచంలో, మన పరిసరాల్లో, మన సమాజంలో కొంచెం వాళ్ళ కోసం కొంచెం అవగాహన ఇస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క జీవితం కొంచెం మంచిగా ఉంటుంది. మనం చెప్తాను పేపర్లు, కానూను
చట్టబద్ధంగా మన చట్టం ఏముంది, అన్ని హక్కులు వాళ్ళకు ఉందని, మళ్ళీ నిజంగా అది పరిపాలన చేసినప్పుడు చాలా తక్కువ ఉంటుంది. ఆ పరిపాలన చాలా అవసరం ఉంది. నా కోరిక ఏంటంటే, చాలా టైం లెటర్ రాసినాము, రిక్వెస్ట్ చేసినాము, చేస్తాం సార్, అయింది సార్ అంటారు, మళ్ళీ అది అక్కడే మర్చిపోతుంది. ఇది పాతకాలం నుంచి పెట్టినాం. ఈవెన్ 1987 నుంచి ఒక బస్సు లోపల వచ్చేది మనకు. అప్పుడు 26M అని ఉండేది. 1987లో ఒక బస్సు లోపల వచ్చి NIMH క్యాంపస్లో ఉండి మన పిల్లలకు వస్తూనే ఉండేది. అప్పుడు ఇక్కడ వేరే బస్సు వచ్చేది కాదు. ఈ ఇన్స్టిట్యూట్ కోసం బస్సు పెట్టినాం, అప్పుడే రిక్వెస్ట్ ఉంది. అది అయిన తర్వాత కొత్తగా ఇప్పుడు ఏమేమి చట్టం వచ్చిందో ఆ చట్టం ప్రకారము మనం చాలా టైం రాసినాము. పర్సనల్గా పోయి ఒక 2-3 టైం పేరెంట్స్ అందరూ కలిసి రిక్వెస్ట్ చేసినాము. అప్పుడు అన్నారు ఓకే చేస్తాం సార్ అని. బట్ వేరే ప్రాబ్లం నుంచి వాళ్ళకు ప్రాబ్లం అయి ఉండొచ్చు, అక్కడ బస్సు దొరకలేకపోతే ఉండొచ్చు, అది పెట్టలేదు. ఇప్పుడు ఒక 28M మళ్ళీ ఏదో ఒక 2 బస్సు వస్తే వేరే ఒక మనుషులు ఉన్నారు, పబ్లిక్ ఎక్కువ ఉండే తరపున మన పిల్లలకు అనుకూలం కాదు. మన పిల్లలకు ಇನ್ನೂ ఎక్కువ అవసరం ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వేరే ఏరియాలో బస్సు ఫుల్ అయిపోవాలి, మన ఏరియాలో బస్సు ఫుల్ అయితే మన పిల్లల్ని అక్కడ ఎక్కించి కష్టం. ఇప్పుడు వేరే బస్సులు వేరే ఏరియాలు, ఇప్పుడు ఒక బస్సులో 40 మందిని 70 మందిని అనుకోండి, మనకు ఆ 70 మంది ఈ బస్సులో ఈ పిల్లలు వెళ్తే వీళ్ళకి నిలబడే కాదు, కూర్చునే కాదు, మళ్ళీ వీళ్ళంతా అరిసేసి పొడేస్తే చాలా గొడవ అవుతుంది. అందుకే నా కోరిక ఏంటంటే, మన ఈ ఏరియాలో కొంచెం బస్సు ఎక్కువ పెట్టేది అవసరం ఉంది. చెప్పినాం చాలా టైం, మనం లెటర్ రాసినాం. పర్సనల్గా టీచర్ గారిని పంపించి నేను ఒక టైం 2 టైం వెళ్ళి అక్కడ డిపోలో 2024లో చెప్పాము. 24లో ఒక టైం చెప్పినాము, ఒక టైం మన వేరే పబ్లిక్ ఒక పేరెంట్స్ అనేది తీసుకుపోయి ఒక టైం చెప్పినాము. అప్పుడప్పుడు చెప్తా ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం చేయలేదంటేను 2-3 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాము. లేదు, ఈ మినిస్టర్కు ఇప్పుడు వచ్చే కొత్త మినిస్టర్కు ఈ టైం మనం ఏం చెప్పలేదు. పాత మినిస్టర్ అంతా చెప్పినాము. ఇప్పుడు ఈ మినిస్టర్కు ఇప్పుడు లెటర్ ఇస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు స్కూలు ఇది స్టార్ట్ అయింది ఇప్పుడే. రేపు ఎల్లుండి పోయి ఒక వారంలో మనం ఒక టైం మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం.